హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మారుతి ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్స్. సో నేను ఈ వీడియోలో నాట్ గేట్ని ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నాట్ గేట్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. సో నాట్ గేట్ని క్రియేట్ చేసే ముందు మనం నాట్ గేట్ లాజిక్ సింబల్, అలానే నాట్ గేట్ ట్రూత్ టేబుల్, అలానే సర్క్యూట్ డయాగ్రామ్ని తెలుసుకుందాం. సో ఫస్ట్ నాట్ గేట్ లాజిక్ డయాగ్రామ్ని తెలుసుకుందాం. సో ఇది నాట్ గేట్ లాజిక్ డయాగ్రాము. సో ఇక్కడ మనం ఏ అనే ఇన్పుట్ ఇస్తే మనకి ఏ బార్ అనేది అవుట్పుట్ వస్తుంది. సో ఇక్కడ ట్రూత్ టేబుల్ని చూపిస్తాను. సో ట్రూత్ టేబుల్లో మనం ఇక్కడ ఇన్పుట్స్ ఇస్తాము. సో ఇక్కడ ఏ అనే ఇన్పుట్ ఇస్తే మనకి ఏ బార్ అనే అవుట్పుట్ వస్తుంది. సో ఏ ఇన్పుట్ 0 ఇస్తే మనకి ఏ బార్ అవుట్పుట్ 1 వస్తుంది. సో ఏ ఇన్పుట్ 1 ఇస్తే ఏ బార్ అవుట్పుట్ అనేది 0 వస్తుంది. సో ఇది ట్రూత్ టేబుల్ అనమాట. సో ఇప్పుడు సర్క్యూట్ డయాగ్రామ్ని చూపిస్తాను. సో మనం ఇక్కడ ఒక సింగిల్ NPN ట్రాన్సిస్టర్ని తీసుకుంటున్నాము. సో ఇది కలెక్టర్, ఇదేమో ఎమిటర్, ఇదేమో బేస్ టెర్మినల్. సో కలెక్టర్ టెర్మినల్కి మనం 100 ఓం రెసిస్టర్ని కనెక్ట్ చేస్తున్నాం VCCకి. సో ఎమిటర్ టెర్మినల్ని మనం గ్రౌండ్కి కనెక్ట్ చేస్తున్నాము. సో బేస్ టెర్మినల్కి 100 ఓం రెసిస్టర్ని యూజ్ చేసి ఇన్పుట్ని ప్రొవైడ్ చేస్తాము. సో ఇక్కడ మనం ఇన్పుట్ని పుష్ బటన్ యూజ్ చేసి ప్రొవైడ్ చేస్తున్నాం. సో పుష్ బటన్ ఫస్ట్ టెర్మినల్ని నేను రెసిస్టర్ కనెక్ట్ చేశాను, అలానే సెకండ్ టెర్మినల్ని నేను VCCకి కనెక్ట్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ నుంచి అవుట్పుట్ వస్తుంది. సో అవుట్పుట్ని నేను LEDకి కనెక్ట్ చేస్తున్నాను. సో LED నెగిటివ్ టెర్మినల్ని నేను గ్రౌండ్కి కనెక్ట్ చేస్తున్నాను. సో ఇది సర్క్యూట్ డయాగ్రామ్ అనమాట. సో ఇదేమో ట్రూత్ టేబుల్. సో ఈ సర్క్యూట్ డయాగ్రామ్ని మనం బ్రెడ్ బోర్డ్లో కనెక్ట్ చేసి అవుట్పుట్ ఏమొస్తుందో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సర్క్యూట్ డయాగ్రామ్ని బ్రెడ్ బోర్డ్లో ఎలా కనెక్షన్ ఇవ్వాలో చూపిస్తాను. సో ఇది NPN ట్రాన్సిస్టర్. సో NPN BC558. సో BC558 NPN ట్రాన్సిస్టర్ని యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ సర్క్యూట్ డయాగ్రామ్ను బ్రెడ్ బోర్డ్లో కనెక్షన్ ఇచ్చి చూపిస్తాను. సో ఫస్ట్ మనకి ఒక NPN ట్రాన్సిస్టర్ కావాలి. సో మీరు ఏ NPN ట్రాన్సిస్టర్ అయినా యూజ్ చేయొచ్చు. సో నేను ఇక్కడ BC558 NPN ట్రాన్సిస్టర్ని యూజ్ చేస్తున్నాను. సో దీన్ని బ్రెడ్ బోర్డ్లో కనెక్షన్ ఇస్తున్నాను. సో ఇక్కడ మనకి 3 టెర్మినల్స్ ఉంటాయి. సో ఈ ట్రాన్సిస్టర్ ఫస్ట్ టెర్మినల్ వచ్చేసి కలెక్టర్. సో మధ్యలోది బేస్, అలానే థర్డ్ టెర్మినల్ వచ్చి ఎమిటర్ టెర్మినల్. సో ఎమిటర్ టెర్మినల్ ఇక్కడ మనం ఎమిటర్ టెర్మినల్ని గ్రౌండ్కి కనెక్ట్ చేసాము. సో ఇక్కడ నేను ఎమిటర్ టెర్మినల్ని గ్రౌండ్కి కనెక్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ కలెక్టర్ టెర్మినల్ని 100 ఓం రెసిస్టర్ని యూజ్ చేసి
VCCకి కనెక్ట్ చేయాలి. సో 100 ohm రెసిస్టర్ని యూజ్ చేసి నేను కలెక్టర్ టెర్మినల్ని VCCకి కనెక్ట్ చేస్తున్నాను. సో ఇంతవరకు కంప్లీట్ అయిపోయింది. సో మనం LED పాజిటివ్ టెర్మినల్ని ఈ రెసిస్టర్కి కలెక్టర్ టెర్మినల్కి కనెక్ట్ చేయాలి. సో LED పాజిటివ్ టెర్మినల్ని నేను కలెక్టర్ టెర్మినల్కి కనెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూపించినట్టు ఇంతవరకు కనెక్షన్ ఇచ్చాను. సో నెగిటివ్ టెర్మినల్ని గ్రౌండ్ కనెక్ట్ చేయాలి. సో నెగిటివ్ టెర్మినల్కి LED నెగిటివ్ టెర్మినల్ని గ్రౌండ్ కనెక్ట్ చేశాను. సో ఇంతవరకు కంప్లీట్ అయిపోయింది. సో బేస్ టెర్మినల్కి మనం 100 ohm రెసిస్టర్ని కనెక్ట్ చేయాలి. సో మధ్యలో అది బేస్ టెర్మినల్. సో బేస్ టెర్మినల్కి 100 ohm రెసిస్టర్ని కనెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ బేస్ టెర్మినల్కి 100 ohm రెసిస్టర్ని కనెక్ట్ చేశాను. సో ఈ 100 ohm రెసిస్టర్ సెకండ్ టెర్మినల్ని మనం ఈ పుష్ బటన్కి కనెక్ట్ చేయాలి. సో పుష్ బటన్ సెకండ్ టెర్మినల్ని మనం VCCకి కనెక్ట్ చేయాలి. సో VCCకి కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు పవర్ సప్లైని ప్రొవైడ్ చేసి ఇన్పుట్స్ ఇచ్చి చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుంది అనేది. సో నేను ఇక్కడ 3.7 volts బ్యాటరీని యూజ్ చేస్తున్నాను పవర్ సప్లై కోసం. సో ఇక్కడ ఈ సర్క్యూట్లో చూపించినట్టు ఇక్కడ బ్రెడ్ బోర్డ్లో కనెక్షన్ అయితే ఇచ్చాము. సో ఇప్పుడు చూద్దాం పవర్ సప్లైని ప్రొవైడ్ చేసి. సో పాజిటివ్ టెర్మినల్ని పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేశాను. నెగిటివ్ టెర్మినల్ని నెగిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు పవర్ సప్లైని ప్రొవైడ్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది 1 వచ్చింది. సో ఇప్పుడు ఏ ఇన్పుట్ అనేది ఏ ఇన్పుట్ అనేది మనం 0 ప్రొవైడ్ చేసాము. సో ఏ బార్ అవుట్పుట్ అనేది మనకి 1 అనేది వచ్చింది. సో ఇప్పుడు ఏ ఇన్పుట్ 1 ప్రొవైడ్ చేద్దాం. సో 1 ప్రొవైడ్ చేశాను ఏ ఇన్పుట్. సో ఏ బార్ అవుట్పుట్ అనేది మనకి 0 అనేది వచ్చింది. సో మళ్ళీ ఒకసారి చూపిస్తాను. సో ఏ ఇన్పుట్ 0 అని ప్రొవైడ్ చేస్తే మనకి ఏ బార్ అవుట్పుట్ అనేది 1 వచ్చింది. సో ఏ ఇన్పుట్ 1 ప్రొవైడ్ చేస్తే మనకి ఏ బార్ అవుట్పుట్ అనేది 0 వచ్చింది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.